హాయ్ అండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా! ఏంటి అనుకుంటున్నారా? అదేనండి పప్పుచారు, పల్చటి పప్పుచారు పెసరపప్పుతోటి చాలా బావుంటది. చేసుకోండి. సమ్మర్‌లో మనకి వాటర్ తాగి, 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 తాగి మనకి ఏ కర్రీ తినబుద్ధి కాదు. అసలు తినాలనిపించదు. నోటికి కూడా అసలు రుచి అనిపించదు, సహించదు. ఇలాంటప్పుడు ఇలా ఇలా పల్చగా పప్పు చేసుకుంటే చాలా బావుంటది. చేసుకొని తినేసేయండి మీరు. అది ఎట్లా చేసుకోవాలో ఒకసారి అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. అయితే దీనికోసం నేను ఒక ఒక కప్పు పెసరపప్పు మంచిగా నానబెట్టుకోవాలి. నేనైతే మంచిగా నీట్గా కడిగేసి 1 అవర్ నానబెట్టాను. నానబెట్టి మంచిగా ఫ్రెష్ వాటర్ పోయాలి. పోసిన తర్వాత దాంట్లోనే 1 అవర్ నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా విజిల్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చేదాకా దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఈలోపు మనము తాలింపుకు కావాల్సినవి మనం తయారు చేసుకోవాలి. అయితే మనకి ఒక్కటే అల్లం ముక్క మంచిగా దంచుకోవాలి కచ్చాపచ్చాగా. ఒక 2-3 ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అందుకనే కొంచెం ఎక్కువ ఎల్లిపాయలు వేసుకోవాలి. కచ్చాపచ్చా దంచుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు పప్పు ఉడికింది చూసారా? ఇగో ఇలాగా ఉడకాలి. చాలా బాగుంటుంది. మనకి మరీ మెత్తగా ఉడకొద్దు, మరీ పలుకుండొద్దు. ఇట్లుంటేనే పప్పుచారు బాగుంటుంది అనమాట. మనం దీంట్లో ఎక్కువ వాటర్ పడతాయని చెప్పాను కదా! అయితే 3/4 లీటర్ దాకా నేను నీళ్లు పోసాను. పోసి దాంట్లో సరిపడా సాల్టు, కారం వేసుకోవాలి. వేసుకొని మంచిగా అది పక్కకు పెట్టుకొని మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం తాలింపు పెట్టుకోవాలి చారు కోసము. దాంట్లోనే ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ మిక్సరు ప్లస్ మళ్ళీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగు వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మంచిగా పోపు బాగా ఆగిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనము పప్పుచారులో కలపాలి. చూసారా అసలు ఎంత మసిలిపోతుందో పప్పుచారు. సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అదుర్సు. ఇప్పుడు పప్పుచారులో కలిపిన తర్వాత దాంట్లో మంచిగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. మీరు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తినేసేయండి మీరు కూడా. ఓకే బాయ్. ఉంటా మరి. టాటా. సీ యూ.